ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సినీ దిగ్గజాలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సాయి వెంకట్ ఎప్పుడు చాలా రోజులుగా పరిచయం. ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ఆయన చూస్తుంటే చాలా సింపుల్గా కనిపిస్తాడు, కానీ చేసే పనులు మాత్రము అద్భుతంగా గొప్ప పనులు చేస్తుంటాడు. అదేవిధంగా ఒకేసారి 10 సినిమాలు తీయడం అనేది చిన్న విషయం కాదు. ఇది సినీ చరిత్ర లోపలనే చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఆదర్శనీయం కూడా. మరి సాయి వెంకట్లో ఉన్నటువంటి ప్రతిభ, సృజనాత్మక శక్తి, ఇన్నోవేటివ్ ఐడియాస్ సినీ ఫీల్డ్ అంతా కూడా మార్గదర్శకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ప్రపంచంలో శరవేగంతో మార్పు చెందుతున్నటువంటి వ్యవస్థలో వస్తున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి మార్పులకు తగ్గట్టుగా సినీ ఫీల్డ్ యొక్క ప్రాధాన్యత తగ్గిందని అనుకుంటున్నారు, కానీ అనుకున్నంత తగ్గలేదు. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్ టెక్నాలజీల ప్రభావం ఉన్నా సినీ పరిశ్రమ ఇంకా తన ప్రభావాన్ని కోల్పోలేదు. అయితే సినీ పరిశ్రమ ఒకప్పుడు రాజకీయాలనే ఎన్టీ రామారావు తారుమారు చేసినటువంటి స్థాయికి రాజకీయాల నాయకుల యొక్క టాలెంట్ను చూసి ఓట్లేపించి గవర్నమెంట్లోనే మార్చినటువంటి చరిత్ర ఎన్టీ రామారావుకు ఉంది. అంటే సినిమా ప్రజలను ప్రభావితం చేస్తా, ప్రజల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయాలా, ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. చాలా మంది సినీ డైరెక్టర్లు, దర్శకులు, ప్రొడ్యూసర్లు అందరు కూడా ఏంటిదంటే ప్రజల అభిరుచికి తగ్గట్టు మేము సినిమాలు తీయకపోతే మా సినిమాలు ఫెయిల్ అవుతాయి.